హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన తెలుగు వారందరూ ఎంతగానో ఇష్టపడే, అలాగే ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సూపర్ టేస్టీ గోంగూర పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారండి. నేనైతే సింపుల్గా ఈ విధానంలో చేస్తాను. ఈ రకంగా చేసుకున్న పచ్చడి మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఖచ్చితంగా వారం రోజుల వరకు తాజాగా ఉంటుంది. చక్కగా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకుతుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది కదండి. మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేడి చేసుకుని కారాన్ని తగ్గ విధంగా 10 నుండి 12 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకుని దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే ఆ పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 3 కట్టల గోంగూర ఆకులను కూడా ఇందులో వేసుకొని చక్కగా గోంగూర మొత్తం నూనెలో మగ్గిపోయేంత వరకు కలుపుకోవాలి. ఏ ఆకుకూర అయినా కానీ నూనెలో వేసిన వెంటనే చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి. చూసారా, గోంగూర కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ వాటర్ అంతా చక్కగా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చితో పాటుగా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి చల్లారిన గోంగూర మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గోంగూర పచ్చళ్ళలో ఉల్లిపాయ ముక్కలు ఇష్టపడేవాళ్ళు చక్కగా ఒక మీడియం సైజ్ ఉల్లి ముక్కలను కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుని పోపు పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఉల్లిపాయ ముక్కలు వేస్తే మాత్రం పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. మనము వేయకుండా పోపు పెట్టుకుంటే మాత్రం చక్కగా వారం రోజుల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని పల్లీ నూనె ఎక్కువ వేసుకొని పోపు పెట్టుకుంటే ఎంతో కమ్మగా ఎంతో రుచికరంగా ఉండే సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి చక్కగా రెడీ అయిపోతుంది. పచ్చళ్ళలోకైనా పులిహోరలోకైనా పల్లీనూనెతో పోపు పెట్టుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి. చూసారా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మా ఇంట్లో అయితే నేను గోంగూర పచ్చడి ఇదే విధానంలో ప్రిపేర్ చేస్తానండి. మరి తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.